హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చింతపండు పులిహోర సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ చింతపండు తీసుకోవాలి. ఇది ఒకసారి కడుక్కొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఈ విధంగా గుజ్జు తీసుకొని గుజ్జంతా ఈ విధంగా వడబోసుకోవాలి. ఇది వడబోసి పక్కన పెట్టుకొని దీనికోసం కొన్ని మసాలాలు రెడీ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఈ రైస్కి మాత్రం కొన్ని మసాలాలు వేసి చేస్తున్నానండి, నిల్వ ఉంచుకునేది లేకుండా. ఇప్పుడు మెంతులు, మిరియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇవి మిక్సీ జార్లోకి వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. పులిహోరకి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకోవాలి. జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు వేసుకోవాలి. ఇవంతా కొంచెంసేపు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి, పసుపు ఇవన్నీ వేసుకొని ముందుగా చింతపండు గుజ్జు రెడీ చేసుకున్నాం కదా, అది ఇందులో పోసుకోవాలి. ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకుని మసాలా పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలి. మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకొని కొంతసేపు ఉడికిందంటే ఈ చింతపండు రసం అనేది బాగా ఉడికిపోతుంది. ఇది ఉడికిందంటే బాగా గట్టిగా వచ్చేది. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలిపోయి చింతపండు గుజ్జు అయితే చూడండి బాగా ఉడికిపోయింది. ఇది ఇప్పుడు దీని నుంచి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆ గరిటలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. జీడిపప్పులు వేసి వేయించుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే రైస్ ముందుగానే వండి సలార్ పెట్టాను. ఆ రైస్లోకి ఈ చింతపండు గుజ్జు వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇది మొత్తం ఈ విధంగా కలుపుకొని ఇది కానీ ఈ చింతపండు పులిహోర కానీ చేసుకుని ఇందులో జీడిపప్పులు కూడా వేసి ఒకసారి కలుపుకున్నామంటే ఇది మనం దీని దేవుడి దగ్గర నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లో కూడా ఏం లేదనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకొని తినొచ్చు. ఈ విధంగా చేశారంటే పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారండి అందరూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.